నాయకులారా, గ్రామాధికారులారా, మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభు శుభనామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో నూతన సంవత్సరంలో మీకు ముందుకి ఒక శుభవార్తను తీసుకొచ్చాం. ఆ శుభవార్త ఏది అనగా, ఉన్నతమైన శుభవార్త మీకు తెలియచేయాలి. నూతన సంవత్సరంలో మీకు ఆ శుభవార్తను తెలియజేసి మన గ్రామం కొరకు ప్రార్థన చేయాలని మేము ముందుకు వచ్చాం. మిత్రులారా, స్నేహితులారా, ఆ శుభవార్త ఏది అనగా, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మాటలు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, సామాన్యుడు కాడు. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు. మరణం అనేది లోకంలో చాలా బలమైన అనుభవం అని మనందరికీ తెలుసు. మరణం అనేది ఎవరిని వదలదు, ఎవరిని కూడా విడిచిపెట్టదు. పండితుడిని విడిచిపెట్టదు, పామరుణ్ణి విడిచిపెట్టదు, విద్యావంతుడిని విడిచిపెట్టదు, విద్యావిహీనుడిని విడిచిపెట్టదు, ఉన్నత స్థానంలో ఉన్నవాడిని విడిచిపెట్టదు, భేదవాడిని విడిచిపెట్టదు. మరణం అనేది అందరినీ ఆక్రమించుకుంటుంది. అందరూ కూడా మరణానికి దాసులయ్యారు. ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరు. మరణం ముందు అందరూ కూడా ఓడిపోయినట్లుగానే మనం చూస్తున్నాం. మానవులు ఎంతటి వారైనప్పటికీ, ఎంత ఘనులైనప్పటికీ మరణం ముందు ఓడిపోయిన వారిగానే మనం చూస్తున్నాం. అలాంటి బలమైన మరణాన్ని లొంగదీసిన ఏకైక వీరుడు ప్రభువైన యేసు క్రీస్తువారు. మరణాన్ని జయించి తిరిగి లేచి, ఓ మరణమా, నీకు విజయం ఎక్కడని ప్రశ్నించారు యేసు ప్రభువారు. కనుక ఆయన ఎందుకు మరణించారు అంటే, వాస్తవానికి దేవుడు అనేవానికి మరణం అనేదే లేదు. యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను అన్నారు. ఆయన ఎందుకు మృతుడయ్యారు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, హెబ్రీ 2:9 సెలవిస్తుంది, ఆయన అందరి కొరకు మరణం అనుభవించెను అని బైబిల్ చెబుతుంది. కనుక ఎవరిది మరణం అంటే, మనందరిది మరణం. మరణం ఎందుకు వచ్చిందంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవ జాతికి మరణం వచ్చింది. మొదటి మానవులైన ఆదాము, అవ్వలు దేవుడు ఏదైతే తినొద్దని ఆజ్ఞాపించారో అది తిన్న వెంటనే వారికి మరణం వచ్చింది. దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా సచ్చెదరు అని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. ఆ పండు తినకపోతే, దేవుని ఆజ్ఞ అతిక్రమించకపోతే మానవుడికి మరణమే లేదు. మానవుడు నిత్య జీవము కలిగి, సుఖశాంతులు కలిగి, మరి శాంతి కలిగి యుగయుగాలు భూమి మీద జీవించేవాడు మానవుడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, పాపాన్ని బట్టి మానవుడికి మరణం వచ్చింది. అక్కడి నుంచి మానవులందరూ పాపులయ్యారు. మానవుడికి మరణం వచ్చింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపాదవశ్యం నరకం ప్రయాతిహి అని ఒక సూక్తి మాట్లాడుతుంది. అంటే పాపం కలిగిన ప్రతి వాడు నరకానికి వెళ్ళక తప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుచేత మానవుడు పాపి, మరణిస్తే ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. కనుక ఆ పాపాన్ని కడిగివేయడానికి పరిశుద్ధుని రక్తము కావాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక రక్తము చిందించాలి. అది ఎవరి రక్తమై ఉండాలంటే పరిశుద్ధుని రక్తమై ఉండాలి.
కనుక పరిశుద్ధుడు ఎవరంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. అందుచేత తన కుమారుడైన యేసు ప్రభువుని శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తములో మానవుడికి పాప విమోచన అనుగ్రహించాడు. ఎందుకంటే మానవులు చేతుల ద్వారా చేసిన పాపములకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మానవులు కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మానవుడి చెడు ఆలోచనకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన యొక్క హృదయంలో బల్లెపు పోటు పొడవబడింది. ఈ రీతిగా మానవుడు చేసిన పాపములన్నిటికీ యేసు ప్రభు కలువరి శిలువలో బలియాగమై తన పావన రక్తాన్ని చిందించారు. ఆ రక్తంలో మానవుడికి పాప విమోచన ఉంది. కనుక ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను పాపిని, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, మీ రక్తంలో నా పాపములు కడిగి నన్ను శుద్ధీకరించి నీ రాజ్యానికి నన్ను చేర్చుకోండి నాయన ఎవరైతే విశ్వాసంతో ప్రభువును ప్రార్థన చేస్తారో దేవుడు వారి పాపములు క్షమించి వారిని మోక్ష రాజ్యానికి వారసులు చేసి యుగయుగాలు ఆయన సంఘంలో జీవించినట్లుగా చేస్తాడు. కనుక ఈ శుభవార్త మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. కనుక మిగతా వివరాలు మా సోదరులు తెలియజేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు కొన్ని విషయాలు దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలు చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేని కారణం చేత ముందుకెడుతున్నాం. ఎవరైనా ప్రభువుని ఇంకా తేటగా తెలుసుకోవాలి అని ఆశ కలిగితే ఇక్కడే మనకు సమీపంలో ఉన్న గౌరపేట చివారులో చుండూరి ఎర్రన్న గారు అనే వారి ఇంటి స్థలములో యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘము అనే మరి బ్రాంచ్ ఉందండి. గౌరపేట చివరిలో ప్రతి ఆదివారం ఉదయకాలం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా కూడిక జరుగుతుంది. ప్రభువు నమ్ముకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉంటే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు ప్రార్థించాలని మీ మధ్యకు వచ్చాము. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా మధ్యలో సోదరులు కంకణాల సీతయ్య గారని మా మధ్యలో ఉన్నారు. ఆయన కూడా మంచి వ్యాపారవేత్త, మంచి వ్యాపారం చేసి ఆయన భీమవరం నుంచి మన మధ్యలోకి వచ్చారు. వారు ప్రభువుని నమ్ముకున్నారు. వారు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారు. మీరందరూ మాతో పాటు ప్రార్థనలు ఏకీభించినట్టుగా మనం చూస్తున్నాం. అందరూ మోకరిందామండి, మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించడం అనగా సంపూర్ణ వినయ విధేయతలు దేవునికి చూపించినట్లు లెక్క. కనుక అందరం మోకరించి ఈ గ్రామ క్షేమము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశ మహాకాశాలు కలుగు చేసిన మా దేవ, సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతులైన మా తండ్రి, నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మానవుడు కూడా ప్రభా పరమ నుండి దిగి వచ్చి అయా శిలువలో ప్రభా బలియాగంగా మీ రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మానవుడికి పాప విమోచన కలుగు చేస్తున్నటువంటి కరుణా వాత్సల్యుడా, మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మానవుడు మీ పారమైన ప్రేమను కలిగి ప్రభా, చిన్నవాడిని ఒక్కడిని నశించిపోకూడదని మీ యొక్క ఆలోచనతో కలిగి ప్రభా, సర్వ మానవులు ప్రభా రక్షణ పొంది ప్రభా, సత్యమును గురించి జ్ఞానం కలిగి ఉండి ప్రభా తండ్రి, మీ నిత్య రాజ్యానికి వారసులు కావాలి ప్రభా. మీరు ఇష్టపడుతూ ప్రభా, మీరు ప్రేమించి ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభా, మీ యొక్క రాజ్య సువార్తని యొక్క ఎన్నికల్లోకి తీసుకుని వచ్చిన మీ ప్రేమ బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ సేవకుల నుండి ప్రభాత మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ జీవం గల మాటలు ఎవరైతే మనసు నిలుపుతారో ప్రభా, అవును ప్రభా, మరణం మీద మనసు పెట్టి వాళ్ళు బ్రతుకునే రీతిగా మీ జీవవాక్యని ఎవరైతే విని దాన్ని ఆలోచన చేసి ప్రభా తండ్రి సత్యమును తెలుసుకుంటారో ప్రభా, వారి ప్రభా తన స్వతంత్రులవుతారని సెలవిచ్చినటువంటి మీ ప్రేమ బట్టి మీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతికి యొక్క గ్రామ అధికారులను జ్ఞాపకం చేసుకోండి, పాలకులను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాకాపుదల భద్రత దయచేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆశీర్వదించండి ప్రభా. అధికారులను జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ రాష్ట్రాన్ని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు మంచి ఆశీర్వాదాలు దయచేస్తున్నామని ఇప్పుడు వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. అదే పాట మనం పాడుకుంటూ ముందుకు సాగుదాం. యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషముల్ పాపునయా, యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషముల్ పాపునయా.